బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అవుతోంది. దీనికి ముఖ్య కారణం దివ్య వాళ్ళ అమ్మ. అవును, ఫ్యామిలీ వీక్లో భాగంగా హౌస్లోకి వచ్చిన దివ్య తల్లి శ్రీలక్ష్మి డీలా పడిపోయిన హౌస్మేట్స్ అందరికీ ఫుల్ ఛార్జ్ ఇచ్చి వెళ్లారు. ఆవిడ మాట తీరు, కామెడీ, ఎమోషన్స్ ఇలా ప్రతిదీ ఆడియన్స్ గుండెల్ని తాకాయి. మరి అంతలా ఆమె ఏం మాట్లాడారు, ఏం చెప్పారో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీక్లో ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్లో ఇదే హైలైట్. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్లో దివ్య తల్లి శ్రీలక్ష్మి హౌస్లోకి వచ్చారు. ఆమె వచ్చినప్పుడు ఇల్లు ఎంత సైలెంట్ గా ఉందో ఆవిడ తిరిగి హౌస్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఫుల్ అరుపులు, కేకలు, ఎనర్జీతో నిండిపోయింది. అంతలా అందర్నీ ఎంటర్టైన్ చేశారు దివ్య తల్లి. హౌస్లోకి రాగానే దివ్యతో తప్ప అందరితో మాట్లాడింది. అందర్నీ దగ్గరికి తీసుకుని చాలా బాగా పలకరించారు శ్రీలక్ష్మి. ఇక నెక్స్ట్ అందర్నీ లివింగ్ రూంలో కూర్చోబెట్టి చేతిలో కాఫీ కప్పు పట్టుకుని సరదాగా మంచి విషయాలు మాట్లాడారు. ఒక మనిషి ఎప్పుడూ తన క్యారెక్టర్ మార్చుకోలేడు. అలా మార్చుకుంటే అది టెంపరరీయే. అది మార్చుకోవద్దు. ఒరిజినల్ లాగానే ఉంచండి. ఎవరైనా వస్తారు, ఏదో చెప్తారు, అవన్నీ ఆలోచిస్తే మీకు ముందుకెళ్లాలో తెలీదు, వెనక్కి రావాలో తెలీదు. ఆ ఇన్పుట్స్ ఏం వద్దు. అసలు మీరు ఎలా ఉన్నారో అలా ముందుకెళ్ళిపోండి. మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటూ అందరికీ సలహా ఇచ్చారు. నెక్స్ట్ తన లైఫ్లో జరిగిన ఒక విషాదం గురించి ఆమె పంచుకున్నారు. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. తాను ఈ ఒత్తిడి తట్టుకోలేక చదువులో అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పి 25 ఏళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాది కూడా చిన్న వయసే. అప్పుడే పెళ్లైన కొత్త. ఆ ట్రోమా నాకు అలానే ఉండిపోయింది. ఎందుకంటే నా అన్నయ్య నాతో పాటు కలిసి తిరిగాడు. మా అన్నయ్య ఎప్పుడు చూసినా నాకు గుర్తొస్తూనే ఉండేవాడు. ఇప్పటికీ కూడా అంతే. అయితే నేను టీవీలో ఒక పర్సన్ని చూసా. ఆ ఒక్క వ్యక్తి నాకు నిజంగా అన్నయ్యలా అనిపించాడు. నేను దివ్యకి చెప్పా, నిజంగా చెప్పాలంటే ఒక అన్నయ్య ఫీలింగ్ కావాలంటే ఇతను ఒక్కడిలో ఉన్నాయి. అంటే నాకు బ్రదర్ అయ్యే ఫీలింగ్. ఆయన సినిమాలు, సీరియల్స్ చేస్తారని నాకు అంతగా తెలీదు. నేను దివ్యతో చెప్పా, అప్పుడు నువ్వేమైనా మాట్లాడాలంటే నాకు బ్రదర్ ఫీలింగ్ ఉంది. నువ్వు నా బ్రదర్ని మామా అని పిలవలేవు కదా లోపలికెళ్ళి. అందుకే నువ్వు బ్రదర్ అని పిలిస్తే నేను బ్రదర్ అని పిలిచినట్లు ఫీలింగ్. నువ్వు అట్లనే భరణి గారిని అన్నయ్య అని పిలిచి నా కోరిక తీర్చు అని చెప్పా అంటూ శ్రీలక్ష్మి ఎమోషనల్ అయ్యారు. ఈ మాటలకి భరణి కూడా భావోద్వేగానికి గురై వెళ్లి ఆమెని దగ్గరికి తీసుకొని కంటతడి పెట్టుకున్నాడు. అతనే నా బ్రదర్ అని మెంటల్గా నా మైండ్లో ఉండిపోయింది. తనకి తెలుసు ఆ విషయం. మా అన్నయ్య గుర్తొచ్చినప్పుడల్లా ఒకే ఒక్క మనిషి, అంతే. అది అందరూ అవ్వరు. ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అతనొక్కడే. చూసిన ప్రతిరోజు అదే చెప్పేదాన్ని, అచ్చం మా అన్నయ్యలా ఉన్నాడని. అది మైండ్లో ఉంది దివ్యకి. అందుకే ఎవరినైనా బ్రదర్ అని అందా ఈ హౌస్లో. తను భరణి గారిని బ్రదర్ అని పిలవటానికి రీజన్ ఇదే. నేను చెప్పిన ప్రకారమే పిలిచింది. నేను ఏం చెప్తే అదే ఫాలో అయింది దివ్య అంటూ దివ్య తల్లి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తనదైన స్టైల్లో నవ్వుతూ పంచులు వేశారు శ్రీలక్ష్మి. తనుజ నా పెద్ద కూతురు లాంటిది. మన చేతిలో నుంచి బాధ్యతతో పాటు అన్నీ లాగేసుకుంటుంది, కానీ తీసుకున్నట్లు కూడా మనకి తెలీదు అంటూ పంచుల మీద పంచులేశారు. ఇమాన్యుయల్ అందరివాడు, ఒక నియోజకవర్గానికి చెందినవాడు కాదు. అలానే రీతు డిమాండ్ ట్రాక్ చూసి అసలు వీళ్ళు బిగ్ బాస్ తర్వాత కూడా ఇలానే ఉంటారా, లేక బై బై చెప్పుకుంటారా అనే డౌట్ ఉంది అంటూ తెగ నవ్వించారు. ఇలా హౌస్లో ఆమె ఉన్న 15 నిమిషాలు ప్రతి ఒక్కరూ ఫుల్ నవ్వుతూనే ఉన్నారు. నిజానికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా అందరూ అంత ఎంజాయ్ చేయలేదేమో అన్నట్లుగా ఈ ఎపిసోడ్ సాగింది. మరీ ముఖ్యంగా ఆడియన్స్కి అయితే శ్రీలక్ష్మి గారి మాటలు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఫ్యామిలీ వీక్లో భాగంగా ఈరోజు ఎపిసోడ్లో మొత్తం 3 హౌస్మేట్స్ ఫ్యామిలీలు వచ్చారు. ముందుగా డిమాండ్ పవన్ తల్లి, తర్వాత సంజన ఫ్యామిలీ, చివరిగా దివ్య మదర్ హౌస్లోకి అడుగుపెట్టారు. డిమాండ్ పవన్ తల్లి పద్మ అయితే ఎంత అమాయకంగా ఉన్నారో. అసలు కొడుకు మీద స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఆమె మాటల్లో ఇంకేమీ కనిపించలేదు. తన బిడ్డని దగ్గరికి తీసుకొని గోరు ముద్దలు తినిపిస్తుంటే మిగిలిన హౌస్మేట్స్ అందరూ ఒక్క క్షణం తమ తల్లిని తలుచుకొని అలా ఉండిపోయారు. అమ్మ అంటే అమ్మ. ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఎందుకో ఈ మాటే గుర్తొచ్చింది. బిడ్డలు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, ప్రపంచం మొత్తానికి చక్రవర్తి అవ్వొచ్చు, కానీ తల్లికి మాత్రం ఎప్పుడూ పసివాడిలానే కనిపిస్తాడు. బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు మొత్తం 3 ఫ్యామిలీలు హౌస్లోకి అడుగుపెట్టాయి. దివ్య వాళ్ళ అమ్మగారు హౌస్ మొత్తానికి ఫుల్ ఎనర్జీ ఇచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతే, డిమాండ్ పవన్ తల్లి అందర్నీ తన ప్రేమలో ముంచేసి అందరికీ అమ్మ ప్రేమను గుర్తు చేశారు. ఈరోజు ఎపిసోడ్లో ముందుగా హౌస్లోకి డిమాండ్ తల్లి పద్మ ఎంట్రీ ఇచ్చారు.
ఆమె ఎంట్రీ ఇచ్చే సమయానికి డిమాన్కి ఫ్రీజ్ అంటూ బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. తన బిడ్డని ప్రేమగా చింటూ అంటూ పిలుస్తూ డిమాన్ అమ్మ లోపలికి వచ్చారు. వచ్చి రావడమే తన కొడుకుని గట్టిగా పట్టుకొని ప్రేమగా హత్తుకున్నారు. తన చేతితో చేసిన డ్రై ఫ్రూట్ సున్నుండ నోటిలో పెట్టి ఎలా ఉన్నాయి అంటూ ఆమె పలకరించిన తీరు అందర్నీ ఆ కట్టిపడేసింది. డిమాన్కి వాళ్ళ అమ్మగారు లడ్డు తినిపిస్తుంటే ఏంట్రా అది ప్రోటీన్ పౌడరా అంటూ ఇమాన్యుయల్ కామెడీ చేశాడు. ఇంతలో ఫ్రీజ్లో ఉన్న అందర్నీ రిలీజ్ చేయగానే వచ్చి డిమాన్ తల్లిని పలకరించారు. ఇక ఈ అమ్మాయి తెలుసు రీతు అంటూ డిమాన్ పరిచయం చేశాడు. చూస్తున్నాంరా రోజు టీవీలో అంటూ ఆమె అన్నారు. ఇక తనకి కూడా తెచ్చిన లడ్డు తినిపించారు పద్మ. ఇక డిమాన్ వంట గురించి ప్రత్యేకంగా చెప్తూ ఇమాన్యుయల్ మాట్లాడాడు. డిమాన్ వంటే తింటున్నాం మేము 70 రోజుల నుంచి, ఎంత బాగా వంట చేస్తాడో తెలుసా అని ఇమ్ము చెప్పాడు. అవును మేము చూస్తున్నాం, కానీ ఇంట్లో ఎప్పుడు చెయ్యడు వాడు అంటూ డిమాన్ తల్లి నవ్వారు. ఈ మాట ఇమ్ము చెప్పగానే తనుజ మొదలెట్టేసింది. నా వంటకి ఏమైందిరా, నేను ఎప్పుడు చేసి పెట్టలేదా అంటూ ఇమ్ముతో అలుగుతూ తనుజ మాట్లాడింది. ఇక తన తల్లిని పక్కకి తీసుకెళ్లి డిమాన్ కాసేపు మాట్లాడాడు. నాన్న ఆరోగ్యం ఎలా ఉంది, ఫుడ్ తింటున్నారా, ఆయన గురించి నాకు బెంగగా ఉంది అంటూ డిమాన్ ఎమోషనల్ అయిపోయాడు. లేదురా ఏం బాధపడకు, మొన్నటికంటే ఇప్పుడే బాగున్నారు, నిన్ను కూడా టీవీలో చూస్తున్నారు, నువ్వేం బాధపడకు, ఇంకా బాగా ఆడు అంటూ అమ్మ సలహా ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బయట గురించి పట్టించుకోకూడదంటే ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. నాతో ఈ ఇంట్లో అందరూ బానే ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ కెప్టెన్సీ కానీ ఏదైనా సపోర్ట్ వచ్చినప్పుడు ఎవరూ చెయ్యరు, స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటూ డిమాండ్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఎవరూ నాకు సపోర్ట్ చేయకపోయినా ఆ అమ్మాయి రీతు మాత్రమే నాకు సపోర్ట్ చేస్తోంది. మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని మనం కూడా బాగా చూసుకోవాలి, అందుకే ఇక ఆమెతోనే అంతా ఉంటున్నా అంటూ డిమాండ్ అన్నాడు. ఈ మాటలకి అవునులే అంటూ డిమాండ్ మదర్ ఊకొట్టారు. అలానే మొన్న ఫ్యామిలీ ఫోటో తీసుకోలేదని ఏం బాధపడలేదు కదా, అర్థం చేసుకున్నారు కదా అని డిమాండ్ అడిగారు. లేదు ఏం బాధపడలేదు, మేము అర్థం చేసుకున్నాం అంటూ ఆమె చెప్పారు. అంటే తనకి ఫాదర్ లేరు, అందుకే తాను హ్యాపీగా ఉంటుందని ఫోటో త్యాగం చేశాను అంటూ క్లారిటీ ఇచ్చాడు డిమాండ్. తర్వాత హౌస్లో ఉన్న బిర్యానీ తీసుకొని తన కొడుకుకి తినిపించారు పద్మ. సపోర్ట్ బాగా ఉంది బయట, నువ్వేం టెన్షన్ పడకు అంటూ చెప్పారు. అమ్మాయిని తోశాను కదా, అది ఏమైనా బాధపడ్డారా అంటూ డిమాండ్ అడిగాడు. బాధే కొంచెం, నిన్న అలా మోకాళ్ళ మీద పెట్టారు కదా, అది కొంచెం బాధ అనిపించిందిరా అంటూ ఆమె చెప్పారు. అదేలే, ఏదైనా మనం కూడా అలా తొయ్యకుండా ఉండాల్సింది, అలా అయిపోయింది అంటూ డిమాండ్ అన్నాడు. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ పలకరించారు. మా అబ్బాయి ఇంట్లో ఏం పని చేయడమ్మా, ఇక్కడ మాత్రం బాగా చేస్తున్నాడు అంటూ ఆమె అన్నారు. దీనికి ఇక్కడ నేర్పించామా ఆంటీ అంటూ తనుజ బిల్డప్ ఇచ్చింది. తర్వాత ఇమాన్యుయల్ మాట్లాడుతూ పవన్ పెళ్లికి మా అందర్నీ తప్పకుండా పిలవండి అంటూ చెప్పాడు. అయ్యో పిలుస్తాం అమ్మా అని ఆమె అన్నారు. ఎప్పుడు ఆంటీ పెళ్ళి అంటూ తనుజ అడిగింది. ఇంకా లేదమ్మా, చూడట్లేదు అంటూ ఆమె చెప్పారు. తనకు మొత్తం ప్రపంచం అయిపోయి ఉంటుందే, కుర్రాడు బాగున్నాడని అంటూ ఇమ్ము సరదాగా అన్నాడు. అందరూ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ మా ఓడికి అంటూ ఆమె మురిసిపోయారు. ఈ మాటలకి రీతు సిగ్గుపడిపోయింది. తర్వాత గార్డెన్ ఏరియాలో వారసుడు సినిమాలోని అమ్మ పాట వేసి అందర్నీ ఏడిపించేశాడు బిగ్ బాస్. డిమాండ్ తన తల్లితో కలిసి 2 స్టెప్పులు కూడా వేశాడు. ఇది చూసి రీతు సహా అందరూ కంటతడి పెట్టుకున్నారు. డిమాండ్ మదర్ వెళ్ళిపోగానే సంజనని కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్. సంజన, మీ పైన బిగ్ బాంబ్ పడటం వల్ల మీకు ఫ్యామిలీ వీక్ లేదు, కానీ మీరు మీ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారా అని బిగ్ బాస్ అడిగాడు. అయ్యో దానికోసమే వెయిట్ చేస్తున్నా, ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి అని సంజన అడిగింది. సరే అయితే హౌస్మేట్స్లో ఎవరైనా 3 దగ్గర నుంచి మీరు టైం అడిగి తీసుకోవచ్చు, ఆ మొత్తం 30 నిమిషాలకు మించి ఉండకూడదు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో సంజన వచ్చి ఇమ్ముకి ఈ విషయం చెప్పింది. దీంతో ఇమాన్యుయల్ తన 45 నిమిషాల ఫ్యామిలీ టైం నుంచి 15 నిమిషాలు త్యాగం చేశాడు. మరోవైపు కళ్యాణ్ తన 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కానీ సంజన ఉన్నది 15 నిమిషాలు కనుక అందులో నుంచి కేవలం 1 నిమిషం తీసుకుంది. అలా ఇమ్ము ఇచ్చిన 15, కళ్యాణ్ నుంచి 1 నిమిషం కలుపుకొని మొత్తం 16 నిమిషాల ఫ్యామిలీ టైం సంజనకి దక్కింది. కాసేపటి తర్వాత సంజన రెడీ అయి తన ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తుండగా పిల్లల్ని తీసుకుని సంజన భర్త హౌస్ లోపలికి వచ్చారు. ఫ్యామిలీని చూసి సంజన ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా తన కూతుర్ని చూసి ఇది చూడటానికి నాకులాగే ఉందే అంటూ మురిసిపోయింది. మరోవైపు సంజన కొడుకు అందరితోనూ కలిసి తెగ ఆడుకున్నాడు. సంజన చెప్పగానే ఇమ్ము చేతికి ముద్దు పెట్టి ఆమె కొడుకు చాలా బాగా కలిసిపోయాడు. ఇక వాణ్ణి ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతూ ఇమాన్యుయల్ కాసేపు సందడి చేశాడు. నువ్వు ఉండిపోరా, మీ అమ్మని పంపించేసి, మీ అమ్మ అందరితోనూ గొడవలు పడుతోందిరా తమ్ముడా, ఏం చెప్పలేకపోతున్నారా తమ్ముడా అమ్మకి, నువ్వన్నా చెప్పు వెళ్ళేటప్పుడు సరేనా అని ఇమ్ము అనగానే ఓకే అంటూ బుడ్డోడు బదిలిచ్చాడు.
తర్వాత తన భర్తతో మాట్లాడుతూ షో ఎలా ఉంది? నేను ఎక్కువ కోప్పడుతున్నానా అందరిపైన అంటూ సంజన అడిగింది. దీనికి అస్సలు లేదు. నీకేమైనా అయిందా? ఇంత ప్రశాంతంగా అయిపోయావు అని మేము షాక్ అవుతున్నామంటూ భర్త సెటైర్ వేశాడు. ఈ విషయాన్ని ఇమ్ము రాగానే సంజన చెప్పి నవ్వుకుంది. ఇంట్లో ఉన్నదాంతో పోలిస్తే నేను అసలు గొడవ పడట్లేదంటున్నారు అని సంజన చెప్పింది. దీంతో అవునా అంటూ సంజన భర్తను అడిగాడు ఇమ్ము. హా, ఇంట్లో కోప్పడ దాంట్లో 10% మాత్రమే ఇక్కడ చూపిస్తోంది అని సంజన భర్త బదులిచ్చాడు. ఏంటి 10%కి నువ్వు ఇంటిని అతలాకుతలం చేస్తున్నావు అని ఇమ్ము షాక్ అయ్యాడు. ఇలా కాసేపు తన ఫ్యామిలీతో గడిపి సంజన అయితే సంతోషపడింది.